మీరు ఒక రకంగా ముస్లిం సోదరుల కోసం అనేక సంవత్సరాలుగా వారి చైతన్యం కోసం, వారి ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక మెరుగుదల కోసం మీదైనటువంటి శైలిలో మీరు పనిచేస్తున్నారు. నిజానికి మీరు ఒక యాక్టివిస్టే కాకుండా మీరు ఒక కవి, మీరు ఒక కథకులు. మీ గురించి, మీ సాహిత్యం గురించి ముందుగా మాకు తెలియజేస్తే ఆ తర్వాత మీ పత్రిక ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. నాకు ఈ ముస్లింలు మూలవాసులు అనే కోణాన్ని అందరికీ, ప్రజలకి ముఖ్యంగా తెలియజేయడానికి ఒక అవకాశం కల్పించారు. నేను బేసికల్గా కవిని, తర్వాత కథలు విరివిగా రాస్తూ వస్తున్నాను. ఒక నవల రాశాను, వ్యాసాలు, ముస్లిం సోషల్ అండ్ సాహిత్య యాక్టివిస్ట్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. అయితే కవిత్వం, కథలు రాసుకుంటూ సాహిత్యకారుడిగా హాయిగా ఉండొచ్చు. కాకపోతే ముస్లిం సమాజం నుంచి సామాజికంగా పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా బహుజన కోణం నుంచి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ బాధ్యతను కూడా మీదేసుకొని పనిచేయాల్సి వస్తున్నది. నేను నావి కవితా సంకలనాలు, ముఖ్యంగా జగనేకి రాత్ ముస్లిం కవిత్వం అని చెప్పేసి వచ్చి ఉన్నది. తర్వాత చాంద్ తారా, జఖ్మీ ఆవాజ్ ఇట్లా వచ్చాయి 3 సంపుటాలు. తర్వాత ఇప్పుడు కొత్త సంకలనం కూడా ఏకాంతి పేరుతో రాబోతున్నది. అట్లాగే కథల సంకలనాలు కూడా, నా అధూరే కథల సంకలనానికి తెలుగు యూనివర్సిటీ ఉత్తమ కవితా సంపుటి అవార్డు ఇచ్చింది. అలాగే